నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చమురు కొరత. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు చమురు కొరతతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే నో స్టాక్ బోర్డులు, ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులు మూసివేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు స్టాక్ వస్తుందో, ఎప్పుడు పంపిణీ చేస్తారో, ఎప్పుడు ప్రజల యొక్క అవసరాలు తీరతాయో చెప్పలేనటువంటి దుస్థితి. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఏర్పడింది? దీనికి గల కారణాలేంటి? దీని వెనక ఏమన్నా కుట్ర ఉన్నాయా? దీని వెనక ఏమన్నా కుతంత్రాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో చర్చించేటటువంటి ప్రయత్నం, విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే నేను చెబుతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు. మొత్తం చూసిన తర్వాత నేను చెప్పేటటువంటి అభిప్రాయాలతో మీరు ఏకీభవించినట్టయితే కింద నాకు కమెంట్ రూపంలో మీ మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తోటి నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం, అంటే ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం మాకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు విజయవాడ నుంచి ఆదివారం రోజు హైదరాబాద్లో ఒక చిన్న మీటింగ్కి వస్తానని చెప్పాడు. తన పనులన్నీ శనివారం వరకు ఫినిష్ చేసుకొని తను వచ్చేది లేని కన్ఫర్మ్ చేస్తానన్నాడు. అన్నట్టుగానే మొన్న శనివారం రోజున నా పనులన్నీ ఫినిష్ అయిపోయాయి, నేను ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి ఆదివారంకి అందుకుంటాను అని చెప్పేసి పలానా చోట మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి కూడా ఆయన మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసాడు. కట్ చేస్తే శనివారం సాయంత్రానికి ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూస్తే అవాక్కైన పరిస్థితి నాకు కలిగింది. డీజిల్ కొరత కారణంగా మాకు ఇక్కడ డీజిల్ సరిగ్గా దొరకట్లేదు, కాబట్టి నా బండిలో డీజిల్ కొట్టించుకొని వచ్చే పరిస్థితి ఇప్పుడు నాకు లేదు, కాబట్టి నేను వస్తానో రానో చెప్పలేను అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు. దాని కంటిన్యూషన్లో కింద ఒకవేళ డీజిల్ అయితే దొరికే పరిస్థితి కనిపించట్లేదు, ఒకవేళ పెట్రోల్ కారు ఉన్నటువంటి నా ఫ్రెండ్ ఎవరైనా నాకు సహాయం చేస్తే నేను ఆ కారులో అయినా సరే వస్తాను అని చెప్పేసి అయితే కంటిన్యూస్గా కింద మెసేజ్ పెట్టాడు. సరే, ఒకవేళ పెట్రోల్ కారు ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవడన్నా ఇస్తాడో, దొరుకుతుందో అని చెప్పేసి మేము అందరం చూసాం. ఫైనల్గా ఆ పెట్రోల్ కారు అతనికి దొరికినట్టు లేదు, అతను రాను లేదు. ఆదివారం కూడా అయిపోయింది, ఆల్రెడీ సోమవారం సాయంత్రం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఒక్క అంశం మనకి ఎంత పరిస్థితి అక్కడ ఉందో, ఏ రకంగా కొరత ఉందో, డీజిల్ కొరత, ఏ రకంగా చమురు కొరత ఉందో అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిందంటే చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఒక 4 రోజుల క్రితం హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. అలాంటి వాళ్ళం పెట్రోల్ కోసం నేనైతే 2 రోజులు పెట్రోల్ బంక్ వెళ్ళటం, క్యూలో నిలబడటం, సగం క్యూ పూర్తయిందో లేదో పెట్రోల్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి బోర్డులు పెట్టేట మమ్మల్ని అందరినీ పంపించాడు. ఇలా 2 రోజులు నాకు పెట్రోల్ దొరకడానికి, జస్ట్ ఒక 4-5 లీటర్ల పెట్రోల్ దొరకడానికి 2 డేస్ పట్టిందనమాట. ఎందుకు ఇలా జరుగుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే కారణం నంబర్ 1, ఇదే మేజర్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మొదటి కారణం ప్యానిక్. ప్రజలు ప్యానిక్ అయితే ఎలా ఉంటుందో, ప్రజల్ని ప్యానిక్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవడో సోషల్ మీడియాలో దిక్కుమాలిన పోస్ట్ పెడతాడు, ఇంకేముంది పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లా, లేదంటే రేట్లు పెరుగుతాయని, హార్మోజన్ తెరవలేదు కాబట్టి అక్కడి నుంచి మనకేమీ రావట్లేదని, ఇలా రకరకాలుగా నానా చెత్త జనం నమ్మి ప్యానిక్ అయ్యేలాగా పోస్ట్ అయితే పెడతాడు. అది నమ్మి పొలోమంటూ ఒకళ్ళ వెంట ఒకళ్ళు అందరూ చూసి సోషల్ మీడియాలో చూడక్కర్లా, చదవక్కర్లా, ఒకడు వెళ్తున్నాడంటే వాళ్ళ వెనక వెళ్ళిపోతుంటారు, ముందు కొట్టించుకుందాం అని చెప్పేసి. అక్కడ కొరత ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే ఒక పెట్రోల్ బంకులో రోజుకు ఒక 1500 వాహనాలకో 2000 వాహనాలకో పెట్రోల్ డీజిల్ కొట్టేటటువంటి పరిస్థితి ఉంది అనుకుందాం. ఈ ప్యానిక్ వల్ల ఆ 1500-2000 వాహనాలు రోజు మొత్తంలో రావాల్సిన జస్ట్ 1 గంటలో వచ్చి పడతాయి మీద. వచ్చినోడు ఏమనలేం కదా, వాడు అడిగినంత రోజు 1 లీటరో 2 లీటర్లో కొట్టించుకునేవాడు కాస్త కొట్టు 5 లీటర్లు కొట్టు, 10 లీటర్లు కొట్టు, ట్యాంక్ ఫుల్ చేయి, అంతే. ట్యాంక్ ఫుల్. క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కడు అనే మాట ఏంటంటే మ్యాక్సిమం ట్యాంక్ ఫుల్. అంటే వాడు అవసరానికి తగ్గట్టుగా 2 రోజులకో 3 రోజులకో 2-3 లీటర్లు కొట్టించుకునేవాడు కాస్త ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం మొదలుపెట్టాడంటే ఆ గంట కూడా పట్టదు ఆ స్టాక్ అయిపోవడానికి, జస్ట్ హాఫ్ అన్ అవర్ చాలు. అంటే రోజు మొత్తం మీద ఒక 1000-2000 వాహనాలకు రావాల్సిన స్టాక్ కాస్త 1 గంటలో జనాల మీద పడిపోయి హాఫ్ అన్ అవర్లో ఊడ్ చేస్తే
అవుట్ ఆఫ్ స్టాక్ లేదని చెప్పేసి బోర్డు పెట్టకుండా ఏం చేస్తారు? ఇదే పరిస్థితి. వీటన్నిటినీ మా మీడియా సంస్థలు, మీడియా వాళ్ళు మొత్తం టీవీలో చూపించడం, చిలవల పలవలుగా వార్తలు వేయటంతో ప్యానిక్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితే నెలకొందనమాట. అందరు వెళ్ళిపోవటం పొలోమంటూ. దీన్ని ప్రభుత్వం గుర్తించడంలో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవం. సరే, గుర్తించినా సరే వాళ్ళు ఏం చేశారు, బాబు ఇలా అయితే కుదరదు, స్కూటర్కి అయితే 200 రూపాయలు లేదా 2 లీటర్లు ఇలా లిమిట్లో కొట్టండి, ఎవడంత అడిగితే అంత కొట్టకండి అని చెప్పేసి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. వాస్తవమే, అలా చెయ్యాలి. ఎందుకంటే నేను హైదరాబాద్లో చూశాను, నా కళ్ళ ముందు ఆడెవడో డీజిల్ కోసం ఒక పెద్ద రవాణా ఆటో ఉంటుంది కదా, అందుట్లో కొత్త కొన్నాడు అనుకుంటా 4-5 బ్లూ డ్రమ్ములు వేసుకొచ్చేసి కొట్టన్నా అంటున్నాడు. ఏంటి ఇన్ని డ్రమ్ములు ఏంటి, అసలు డ్రమ్ముల్లో కొట్టం ఏంటి, ఈ కథ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని చెప్పేసి అంటే ఆడితో గొడవ, వాగ్వాదం. ఇది కారణం నెంబర్ 1. కారణం నెంబర్ 2, అర్ధాంతరంగా మారిపోయినటువంటి క్రెడిట్ పాలసీ. ఇది చాలామందికి గ్రహించట్లేదు, అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఏం జరిగేదంటే, ఇప్పుడు స్టాక్ ఒక స్టాక్ వచ్చిందంటే, అంటే ఒక పెట్రోలో డీజిల్కి సంబంధించినటువంటి ఒక ట్యాంకర్ వచ్చిందంటే వెంటనే బంక్ యజమాని రెండు అని చెప్పేసి దాన్ని ఖాళీ చేయించుకొని వెంటనే డబ్బులు ఇచ్చాడు. ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇస్తాడు. అంటే సరుకు దింపుకున్న వెంటనే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి గతంలో లేదు. క్రెడిట్ పాలసీ, ఆ పాలసీ ప్రకారం 4-5 రోజులు టైం ఇస్తే వీళ్ళు నెక్స్ట్ స్టాక్ వచ్చే టైంకి దీన్ని క్లియర్ చేయడం, ఆ లోపలను క్లియర్ చేయడం, మొత్తానికి 4-5 రోజుల గ్యాప్లో వీళ్ళు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు అర్ధాంతరంగా ఏం చేశారు, ఆ పాలసీ మార్చేశారు. మీరు డబ్బు కట్టండి, డబ్బులు ఇవ్వండి, ముందుగానే డబ్బులు ఇవ్వండి, మేము ట్యాంకర్ పంపిస్తామని చెప్పేసి మెలకబెట్టారు. అక్కడ చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకరోజు ఒక ట్యాంకర్ వచ్చిందంటే ఒక బంకుకి, మళ్ళీ ఇంకో ట్యాంకర్ రావాలంటే కనీసం 2 రోజులు టైం పడుతుంది. వీళ్ళు 1-2 గంటల్లో ఊట్ చేస్తుంటే ఎప్పుడు వాడు ఆర్డర్ చేయాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రయారిటీ లిస్టులోకి ఎక్కాలి, ఒక పక్క ఇదైతే, ఇంకో పక్క ఈ క్రెడిట్ పాలసీ సడన్గా మార్చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మరి వాళ్ళు క్రెడిట్ పాలసీ ఎందుకు మార్చారు ఏమో, రేపు బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే చమురు ధరలు పెరుగుతాయేమో అని చెప్పేసి. ఇప్పుడు రోజుకు దాదాపు 1500-1600 కోట్ల రూపాయల నష్టాన్ని చమురు ధరలు అలాగే ఉంచడం వల్ల, పెంచకపోవటం వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి ఆయిల్ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ యొక్క ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఓ పక్క అది, ఇంకో పక్క వీళ్ళు పెంచట్లేదు. మనం ఎలా నష్టాలను పూడ్చుకోవాలా అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచుతారు అనే ఒక మాట, సరే ఆపుదాం, స్టాక్ మన దగ్గర కూడా లేదందాం, కృత్రిమ కొరత సృష్టిద్దాం, రేపు రేట్లు పెంచిన తర్వాత తాపి వదులుదాం అని చెప్పేసి ఒక పక్క బంక్ యజమానులు, ఇంకో పక్క చమురు కంపెనీలు ఇద్దరూ ఆడుతున్న డ్రామా. ఈ మధ్యలో క్రెడిట్ పాలసీ మార్చడం, డబ్బులు ఇస్తేనే మేము సరుకు పంపిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి కొత్త నిబంధనలు, ఇవన్నీ కలిపితే పులి మీద పుట్రలాగా మారిపోయాయి. వీటన్నిటికి తోడు మూడో కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంట కోతలు, వరి పొలాల్లో కోతలు, రబీ సీజన్ అయిపోయి పంట కోసేటటువంటి టైం. పంట కొయ్యాలి అంటే మాన్యువల్గా మనుషులతో కోయించే పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడో వాటికి కాలం చెల్లిపోయింది, ఎవరో పెద్దగా ఆ పద్ధతిని కూడా ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు అన్నీ యంత్రాలే. ఓ యంత్రం పెట్టామంటే ఎన్ని ఎకరాల పొలమైనా సరే గంటల వ్యవధిలోనే టక్కున కోసేసి మొత్తం ధాన్యంతో సహా ఇంటికి వచ్చేస్తున్నాయి. అంటే వ్యవసాయ యంత్రాల యొక్క వాడకం అనేది ఈ సీజన్లో ఎక్కువ అవటం వల్ల, దానికి డీజిల్ ఎక్కువ అవటం, ఖర్చు కావాల్సి ఉండటం వల్ల ఇంకో పక్క ఆ కొరత కూడా కనిపిస్తుంది. పైగా ఆక్వా రంగానికి ఇప్పుడు డీజిల్తో నడిచేటటువంటి యంత్రాలు, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ సహజంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి సహజంగానే డీజిల్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టర్లో, మిగతా మిషన్లు, ఆక్వా రంగానికి, దానికి దీనికి వీటన్నిటికీ డీజిల్ వాడకం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగిపోతుంది. సో దాంతో కూడా కొంత కొరత అయితే మీద పడిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం తాపీగా మేలుకొని కొంత కట్టడి చేసేటటువంటి చర్యల దిశగా అడుగులు వేస్తున్నా సమస్య పూర్తిగా కంట్రోల్లో రావడానికి ఇంకొక రోజు సమయం పట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అనేది అయితే వాస్తవంగా కనిపిస్తున్నటువంటి చిత్రం. అయితే ఇక్కడ గవర్నమెంట్ను బద్నాం చేయడానికి ఇదే సందర్భం అని చెప్పేసి కొంతమంది ఈ ప్యానిక్ క్రియేట్ చేయటం, విమర్శలు చేయటం, వ్యంగ్యంగా ఇది చేయటం అనేది అయితే బాగా ఎక్కువ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా మద్యానికి నో స్టాక్ బోర్డు పెట్టలేదు, కానీ పెట్రోల్కి నో స్టాక్ బోర్డు ఏంటి, ఇదేనా మీ పాలన అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే
పెట్రోల్ అనేది మన దేశంలో ఉత్పత్తి కాదు, అక్కడి నుంచి వేరే దేశం నుంచి, ఇరాన్ దగ్గర నుంచో లేదంటే మిగతా దేశాల దగ్గర నుంచో కొనుక్కొని క్రూడ్ ఆయిల్ని దాన్ని మనం శుద్ధి చేసుకొని తీసుకురావాలి. మన దగ్గర తయారయ్యేది కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ మద్యం మన దగ్గర మనోళ్ళు తయారు చేసుకునేదే. కానీ అలా కాదు పెట్రోల్ అనేది. పెట్రోల్ అనేది వేరే దేశం మీద ఆధారపడ్డాం మనం. అక్కడ అంతర్జాతీయ పరిస్థితుల పరిణామాల వల్ల లేట్ అయిపోతున్నాయి. నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? కావాలని పెట్టిస్తోందా? దీని వెనక కుట్రుందా? అది రకరకాల కామెంట్లు, రకరకాల వదంతులు, రకరకాల ఇది. సో ఎందుకో ప్రభుత్వం కొంత ఆలస్యంగా మేల్కొన్నట్టయితే కనిపిస్తుంది. సో మొత్తానికి వెల్ అండ్ గుడ్, ఇప్పటికైనా మేల్కొంది, కట్టడి చర్యల దిశగా అడుగులు వేస్తోంది. కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావాలంటే ఇంకొక రోజు లేదా మహా అయితే ఇంకో 2 రోజులు పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రస్తుతం వాళ్ళ పంట కోత దశలో ఉంది కాబట్టి, ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, ముందు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా అడుగులేస్తే సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరికినట్టే. ముందు రైతులకి ప్రాధాన్యం ఇవ్వండి, రైతుల యొక్క వ్యవసాయ యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వండి. వాటికి ఈ యొక్క కొరత అడ్డం పెట్టుకొని బ్లాక్ మార్కెట్ చేయకుండా కానివ్వండి, లేదంటే కరెక్ట్ టైంకి చమురు అందకుండా చేసేటటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయగలిగినట్టయితే ముందు రైతులు బాగుంటారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి కారణాలు. మరి ఈ కారణాలు, ఈ పరిస్థితులు గమనించిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.